పట్నం, పల్లెటూరు, అడవి ప్రదేశాలే మారుతున్నాయి. కానీ దేవుడు మాత్రం కామన్గా కనిపిస్తాడు. ఎందుకంటే మనది అడుగడుగునా దైవాంశ తొణికిసలాడే పుణ్యభూమి. అందుకే హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ఎక్కడో ఒకరు నడుం బిగిస్తూనే ఉంటారు. చిక్కుడు నాగరాజు కూడా అంతే. కష్టాల కెరటాన్ని చీల్చుకుంటూ హనుమంతుడికి గుడికట్టిన నాగరాజు భక్తి అజరామరం. కాబట్టే అతనికి దైవం ఓ రూపంలో చేయూత అందించింది. విశాఖ మన్యంలో చలికి చనిపోతున్న గిరిజనులను కాపాడేందుకు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద నడుం బిగించారు. తొలి విడత కంబళ్ల పంపిణీ కోసం వెళుతుండగా రాజాపురం కొండ మలుపులో ఈ కలియుగ కన్నప్పను చూశారు. అతని జీవితంలోని ఒడిదుడుకుల్ని తెలుసుకుని చెలించిపోయారు. అప్పటికప్పుడు కొంత ధనాన్ని నాగరాజుకు అందించారు. అతనితో కాసేపు ముచ్చటించారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధిలో అండగా ఉంటానని భుజం తట్టారు. హిందూ ధర్మ వ్యాప్తి, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్వామీజీ సాయం మరువలేనిదని అక్కడున్నవారు కొనియాడారు. తాను బతికున్నంత వరకు ఆంజనేయుడి సేవలోనే గడుపుతానని, ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నాగరాజు చెబుతున్నాడు.